వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాల్లో, మేజర్ నియోజకవర్గాల్లో ఎక్కడైతే అవమాన భారాలు భరించలేని పరిస్థితులు ఎదుర్కొన్న టీడీపీ నాయకులు మేజర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి చోట వైసీపీ ఇంకా రాజ్యమేలుతుందా, టీడీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటే దాదాపుగా చాలా చోట్ల ఇవే సౌండ్స్ ఎక్కువగా వినబడుతున్నాయి. అంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆనాడు విచ్చలవిడిగా రెచ్చిపోయిన వైసీపీ నాయకుల్ని ఈనాడు ఏమీ చేయలేకపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మరి ఎక్కడో సర్దుకుంటున్నారా వీళ్ళు వాళ్ళు అనేది అనుమానాలు తలెత్తే విధంగా. నెంబర్ 2. నెంబర్ 3, ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ రాజ్యమే అధికారుని చేతిలో పెట్టుకుని నడిపించుకుంటున్నారా? ఇలాంటి ఈ 3 సందేహాలతో ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ నేపథ్యంలో ఇవాళ మన డిబేట్లో ఒకటి జోగి రమేష్ గారి అంశం నూజివీడులో, అది తర్వాత మాట్లాడదాం. దానికంటే ముందుగా పేర్ని నాని గారు సినిమా సమస్యలు వచ్చిన తర్వాత దాదాపుగా సగం కాలం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన కొనసాగిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి అసలు ఆంధ్రప్రదేశ్కి అన్నప్పుడు ఆయన పేరు అలవోకగా వచ్చి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు. అలాగే ఐఎన్పిఆర్ మంత్రి కూడా ఆయనే అవడం వల్లనో ఏమో కానీ ఏ సమస్య ఉన్న వైసీపీ గవర్నమెంట్లో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదంటే పేర్ని నాని గారు వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు మీడియా ముందుకొచ్చి. అన్నీ వాళ్ళకే తెలిసినట్టు, అందరినీ వీళ్ళే అన్ని విషయాలని వీళ్ళే ఖండించగలిగినట్టు, అంటే టాకింగ్ ఆ పవర్ కూడా ఒక రకంగా ఆయనకి బాగానే ఉండేది. పేర్ని నాని గారికి ఆ కన్విన్స్ చేసే విధానం కూడా బాగానే చేస్తుండేవాళ్ళు. వెటకారంతో, జోస్యాలతో, ఫైటింగ్లతో, దాడులతో రకరకాలుగా ఉండేది. బట్ అలాంటి పేర్ని నాని అంత స్ట్రాంగ్గా మాట్లాడారు అంటే ఆయన ఎంతో కొంత సిన్సియర్గా ఉన్న నాయకుడు, ఎంతో కొంత నిజాయితీ గల నాయకుడు అనుకున్నారు. కానీ బందరులో పేర్ని నాని అలాగే పేర్ని నాని కుమారుడు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో అందరూ షాక్కి గురయ్యారు. అదొకటైతే ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు, బియ్యం మాఫియాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదంటే కారుమూరు నాగేశ్వరరావు లేదంటే ఇంకొకళ్ళు ఆ కాకినాడలో ఉన్న కొంతమంది పేర్లు గ్రౌండ్లో వినబడుతుంటే ఇటు కృష్ణా జిల్లా వరకు కూడా వ్యాప్తి చెంది అది బందర్ వరకు కూడా వ్యాపించి పేర్ని నాని గారి మెడకు కూడా చుట్టుకుంది. ఆయన సతీమణి పేరు మీద ఉన్న రైస్ మిల్లుల్లో 100 కోట్ల క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. దానికి ఏదో ₹1 ఇచ్చి ఆయన చేతులు దులుపుకుందాం అనుకున్నారు. సరే, ఇప్పుడు ఏమైంది అంటే ఇన్ని మాటలు మాట్లాడిన పేర్ని నాని గారు ఏమైపోయారు? ఆయన కనబడుట లేదు, ఆయన వినబడుట లేదు. మరి కనిపించేలాగా చేయగలిగిన, వినిపించేలాగా చేయగలిగిన కూటమి ప్రభుత్వం మరి ఏం చేయగలదు? దీని గురించి మాట్లాడదాం. అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ స్టూడియోలో. నమస్తే అప్సాన్ గారు. అలాగే సజ్జా అజయ్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి అజయ్ గారు. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్. నమస్తే. వివేక్ గారు ఉన్నారు, జనసేన నాయకులు. వివేక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా అప్సాన్ గారు మీతోనే మొదలు పెడతాను. ఎన్నో అంశాలు మనం మాట్లాడుతూనే ఉన్నాం, కానీ పేర్ని నాని గారి విషయంలో అసలు ఆయన సిన్సియారిటీ, ఆయన నిబద్ధత, మాటల తీరు చూస్తే ఆయన తప్పు చేస్తారా అని, అంటే ఇలాంటి వాటిలో కూడా ఉండుంటారా అనేది షాక్ అయింది. ఓన్లీ బందర్ వరకే పరిమితం అయిందేమో అనుకున్నాం, కానీ ఇది కాస్త బాగానే, అంటే మాట్లాడే ప్రతి వాళ్ళ వెనుక ఇంత ఉన్నాయి అన్నమాట. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇక్కడ మన వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాల గురించి తప్పనిసరిగా మాట్లాడుకొని తీరాలి. ఇప్పుడు మన ఈ ఛానల్ ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైనా ఒక సప్లై గురించో లేదు ఒక జాబు గురించో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే దాంట్లో క్లియర్గా ఒక కండిషన్ ఉంటుంది. ఛానల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయకూడదు, ఈ వెండర్గా వాళ్ళు ఎంపిక అవడానికి వీల్లేదు అని చెప్పని. ఇక్కడ ఒక అంశం చెప్పాలి. 2014లో నా వైఫ్ ఎంపీటీసీగా నామినేషన్ వేసింది. ఆ టైంలో ఎంపీపీగా, అంటే ఎంపీటీసీగా నెగ్గి ఎంపీపీగా కంటెస్ట్ చేయడం కోసం ఒక కుటుంబాన్ని అనుకుంటే ఆయన ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. దాంతో ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ అయ్యున్న వ్యక్తులు అక్కడ ఎంపీటీసీగా కంటెస్ట్ చేయడానికి వీల్లేదు అనేది ఎలక్షన్ కమిషన్ ప్రొసీడింగ్స్లో ఉంది. మరి అటువంటప్పుడు శాసనసభ్యుడిగా ఎంపికైన వ్యక్తి తన కుటుంబానికి సంబంధించిన ప్రెమిసెస్ని ప్రభుత్వానికి అద్దెలకు ఇచ్చుకునే ఈ వెసులుబాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మండలంలో
రిజిస్టర్ అయిన కాంట్రాక్టరే ఆ మండలంలో పోటీ చేయడానికి అనర్హుడై ఉన్నప్పుడు మరి ప్రజల చేత ఎన్నిక కాబడ్డ శాసనసభ్యులు వాళ్ళు ప్రభుత్వాలతో వ్యాపారం చేయొచ్చా? ఆ విధమైన చట్ట సవరణ కూడా జరిగి తీరాలి అక్కడ. ప్రైవేటు సంస్థలకి వర్తించి స్థానిక సంస్థల్లో కూడా వర్తిస్తున్న క్లాజులు మరి శాసనసభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎందుకు అడిషనల్ ప్రివిలేజీ? ఇవాళ అతను శాసనసభ్యుడిగా ఎన్నికై ఉండి మంత్రి హోదాలో ఉండి అతను కుటుంబ యాజమాన్యంలో ఉన్న గోడౌన్లు ప్రభుత్వానికి లీజుకి ఇచ్చి ఒక పక్క అదే గోడౌన్లు ఆ ప్రాంతంలో ఉన్న వేరే వాళ్ళకి ప్రభుత్వంతో లీజు ఒప్పందాలు ఖరారు కావు, కానీ వీళ్ళకున్న పరపతి దృష్ట్యా వీళ్ళ ప్రెమిసెస్లో ఎంగేజ్ అవుతాయి. ఇదొక అధికార దుర్వినియోగం. రెండోది వచ్చేటప్పటికి ఈ విధమైన బియ్యం 187 టన్నులు లేపేసేయటం. అది ఎప్పుడైతే ఆ సమాచారం డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళు ఆ కూపీ లాగడానికి సిద్ధపడ్డారో ఆ ముందుగానే జేసీకి లేఖ రాసేసారు వీళ్ళు. వే బ్రిడ్జి తప్పుగా నమోదవటం వల్ల వే బ్రిడ్జిలో రిపేర్లు ఉండటం వల్ల బియ్యం తూకాల్లో తేడా వచ్చినట్టుగా తెలిసింది మాకు, ఆ నష్టాన్ని మేము భర్తీ చేస్తాము అని చెప్పని. అంటే ఇవాళ వే బ్రిడ్జిలో తేడా వస్తే బ్యాగుల్లో ఎట్లా తేడా వస్తుంది? అవును, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ మారవు కదా, వేల బ్యాగులు, దాదాపు 4000 బ్యాగులు. అంటే అక్కడ ఏంటి, వే బ్రిడ్జి తక్కువగా నమోదవుతుంది కాబట్టి అదనంగా బ్యాగులు వెళ్ళినాయి అని చెప్పే ప్రయత్నం చేయటం. మరి తప్పుగా నమోదవుతున్నది ఈ 187 టన్నుల దగ్గరికి వచ్చేప్పటికే వచ్చిందా? దాదాపుగా 40-50 వేల టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉన్న గోడౌన్స్ ఉంటున్నారు అక్కడ. మరి ఆ గోడౌన్స్లో సంవత్సరాల తరబడి హ్యాండిల్ చేస్తున్న రైస్ మొత్తం కూడా ఇదే విధంగా తప్పుడు కొలతలతో నమోదై ఉండాలిగా. మరి అదనపు బ్యాగులు ఇప్పుడు 25 కేజీలో 50 కేజీలో బ్యాగ్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 50 కిలోల బ్యాగులు ఉన్నప్పుడు ఎన్ని బ్యాగులు అనేది నెంబర్ ప్రకారం వెళ్తాయి కదా. ఇప్పుడు టన్నుకి 20 బ్యాగులు రావాలి, 20 బ్యాగులు లోడ్ చేస్తే 900 కిలోలో చూపిస్తుంది అనుకుందాం మనం. ఇప్పుడు టన్ను చూపిట్లా ఫస్ట్ దాన్ని వే బ్రిడ్జిలో తేడా ఉందా లేదు ఈ బ్యాగులు లోడింగుల్లో తేడా ఉందనేది నిర్ధారణ చేసుకోవాలిగా. ఆ ఒక్కరోజే ఆ 187 టన్నుల వరకే వే బ్రిడ్జి అది మీరు అన్నట్లుగా అది వేయింగ్ లో ప్రాబ్లమా ఇది కాదు. మరి ₹1 డీడీ ఎలా ఇచ్చారు ఇప్పటి వరకు? అప్లై చేసుకొని కనీసం కనబడకుండా ఎలా ఉన్నారు అంటే ఈ కోణాన్ని ఎలా చూడాలి? ఇవాళ ఆ తప్పు నిర్ధారణ అవుతూ బయటకు వచ్చేటప్పటికి విచారణ తన సతీమణి దాకా వస్తుంది అని ఆ వణుకు మొదలయ్యేటప్పటికి ₹1 ముందుగా ఒక డీడీ ఇచ్చారు, మళ్ళీ నిన్న సోమవారం రోజు ₹72 లక్షలకి ఇంకొక డీడీ ఇచ్చారు, ₹1,72,00,000. అంటే వాళ్ళు కలెక్టర్కి ఇచ్చిన రిపోర్ట్లో డబుల్ ది క్వాంటిటీ పెనాల్టీ వసూలు చేయండి, కేసు నమోదు చేయండి అని చెప్పిన మీదట ముందుగా మేము కన్ఫెస్ అవుతున్నాము, మేంగా కన్ఫెస్ అవుతున్నాము, అంటే ₹1,72 లక్షలు మేము ముందు చెల్లిస్తున్నాము అని చెప్పని ఇవాళ వాళ్ళు ఈ దొంగతనానికి పాల్పడ్డాము అని చెప్పని అడ్మిట్ అయ్యి అక్కడ కనిపిస్తా ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ 100% అక్కడ వాళ్ళే అడ్మిట్ అయి ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఫైన్ కట్టించుకొని వదిలేస్తారా? మనకు పేపర్లో వచ్చిన వార్త ప్రకారం క్రిమినల్ కేసు కూడా నమోదై తీరుతుంది అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏమవుతుందంటే ఈ ఫైన్ కట్టేటప్పటికి దాని గ్రావిటీ కొంత తగ్గిపోద్ది. మరి ఇంత వెసులుబాటు ఆయనకి కల్పించింది ఎవరు? ఇది నవంబరు చివరి వారంలోనే, నవంబరు 3వ వారంలోనే 4వ వారంలోనే ఈ వార్త బయటకు వస్తే అక్కడ నిర్ధారణ కోసం వెళ్ళిన గోడౌన్స్ దగ్గర అధికారులు గోడౌన్ తాళాలు లేవు అని చెప్తే గోడౌన్ తాళాలు పగలగొట్టి వెరిఫికేషన్ చేయడానికి సిద్ధపడ్డారు అధికారులు. అంటే ఒక పక్క 100% అధికార వ్యవస్థ నుంచి నానికి సహకారం అందుతుంది అనేది స్పష్టమవుతానే ఉంది. ఇంకొకటి డీడీలు కట్టడానికి ఆ వెసులుబాటు ఎలా వస్తుంది? పరారీలో ఉన్న వ్యక్తి ₹1 డీడీ కట్టమంటే అధికారులు ఎలా తీసుకుంటారు? అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? కడితే కనుక ఎవరు కట్టించుకుంటారు? ఇంకొకటి పేర్ని నాని గారు మరి మాటలు చెప్పారు కదా మరి ఇన్ని రోజుల పాటు, దీని వెనక జరిగింది ఒప్పుకొని ₹1 చేతులు దులిపేసుకున్నామంటే జరిగిన కోట్ల రూపాయలు బయటకు రాకుండా ఉండడానికి ₹1 కడిగేసుకున్నారా? ఈ హర్రీబర్రీ వ్యవహారం అంతా మరి ఏంటి? టీడీపీ కూడా మరి ఏం చేస్తుంది? కృష్ణా జిల్లాలోనే ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పిన ఇంకొక అంశం ఉంది ఇక్కడ. ఇప్పుడు ₹1,72 లక్షలు అతను డీడీ చెల్లించాడు కదా. మొన్న అంతకుముందు ఆయన ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళ కొడుకు కంటెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లో ఈ ₹1,72 లక్షల క్యాష్ రిజర్వ్ గురించి వాళ్ళ అఫిడవిట్ లో మెన్షన్ చేశారా?
దీని సోర్స్ ఏంటి? 1,72,00,000 రూపాయలకి సోర్స్ ఏంటి? ఈ వైట్ అమౌంట్ అతను సొంతంగా సంపాదించి ఆల్రెడీ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మెన్షన్ చేసి ఐటీకి డిస్క్లోజ్ చేసిన అమౌంటా, లేదు వేరే ఎవరి దగ్గర అప్పు తెచ్చారా? అప్పు తెస్తే 1,72,00,000 రూపాయల అప్పు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా 100% కోటి అంటే వైసీపీకి అది చాలా 1,000 రూపాయలు లాంటి దాంతో సమానం. గానీ అంటే ఇక్కడ బియ్యం మాఫియాలో 100 కోట్ల ఇక్కడ ఇప్పుడు బ్లాక్ అమౌంట్ వేరు, వైట్ అమౌంట్ వేరు. ఇది 1,72,00,000 రూపాయలు డీడీ తీసి ఇచ్చారు అని అంటే కంపల్సరీ సోర్సిబుల్ అమౌంటే కావాలి. ఎగ్జాక్ట్లీ. ఆ సోర్సిబుల్ అమౌంట్ ఇప్పుడు మొన్న వాళ్ళ కిట్టు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశాడు కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తుల్లో ఈ క్యాష్ రిజర్వ్ వాళ్ళు మెన్షన్ చేశారా లేదా ఇవన్నీ కూడా రావాలి. రైట్ అండి. సజ్జా అజయ్ గారు ఏమంటారు దీని? లక్ష్మి గారు అంటే లక్ష్మి గారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. మీరే స్టార్టింగ్ లో అన్నారు పేర్ని నాని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ లేకుంటే మంత్రి పదవి పోయినప్పుడు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే నెంబర్ 3 స్థానంలో పేర్ని నాని ఉండేటోడు. రాష్ట్రంలో ప్రతి అంశం పైన తానే మాట్లాడేవాడు. కానీ ఈరోజు స్వయాన తన సొంత సతీమణి పేర్ని సుధా గారి మీద ఈరోజు ఒక క్రిమినల్ కేసు నమోదు అవడం, ఆవిడ మీద ఆరోపణలు రావడం, లేకుంటే దాదాపుగా 185 టన్నుల బియ్యాన్ని మాయం చేయటం, ఇవన్నీ కూడా మనం ఆరోపణలు అంటామా వాస్తవాలు అంటామా? ఎందుకంటే అక్కడ అన్ని పట్టుబడ్డాయి కాబట్టి ఆ పట్టుబడ్డ వాటికి ఆయన కొన్ని తప్పులు జరిగాయి, లేకుంటే వేయింగ్ లో తప్పులు జరిగాయి కాబట్టి నేను జరిమానా కడుతున్నాను, ఆ జరిమానా విలువ 1,72,00,000 రూపాయలు కాబట్టి నేను ఆ డబ్బులు కూడా కడుతున్నాను అంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది లక్ష్మి గారు, ప్రతి అంశం మీద మాట్లాడే పేర్ని నాని ఈ రోజు తన మీద వస్తున్న ఆరోపణలు లేకుంటే తన సతీమణి మీద వస్తున్న ఆరోపణలని కనీసం ఒక్క రోజు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి ఖండించలేదు. ఎందుకంటే ఈ 6 నెలల కూటమి ప్రభుత్వంలో స్టార్టింగ్ మొదటి 3 నెలలు కూడా చివరి ముందు నెల కూడా ఆయన మాట్లాడాడు. రాష్ట్రంలో మీరు ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, లేకుంటే మీ సూపర్ 6 ఏమైపోయింది, చంద్రబాబు సమాధానం చెప్పాలని అనేకమైన మాటలు మాట్లాడాడు ఆయన. కానీ ఈ రోజు తన సతీమణి మీద ఆరోపణలు వచ్చి కేసు నమోదయ్యి ఈ రోజు పోలీసు లుకౌట్ నోటీసులు ఇచ్చి పోలీసు వాళ్ళ కోసం సెర్చ్ చేస్తుంటే ఇదే పేరుని నాని కనీసం ఒక మీడియా ముఖంగా లేకుంటే ఆయన సొంత మీడియా అయిన సాక్షి ముఖంగా కూడా బయటికి వచ్చి నా మీద కావాల్సుకొని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది, నా సతీమణిని ఇరికించాలని చూస్తుంది, నా పరువు తీయాలని చూస్తుంది ఎక్కడ ఆయన మాట్లాడలేదంటే వాళ్ళు బియ్యం మాఫియా చేయటం వాస్తవం. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి గొంతెత్తి మాట్లాడే పేరుని నాని రోజు గొంతు మూగపోయింది. అజ్ఞాతంలోకి వెళ్ళాడని మాట్లాడుతున్నారు. నేను ఇందాకే మన డిబేట్ కి వచ్చే ముందు కూడా సోషల్ మీడియాలో ఆయన ఫొటోస్ నాకు కొన్ని ప్రత్యక్షమైనవి. పేరుని నాని ఎక్కడికి పారిపోలేదు, ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి ఆయన సన్నిహిత నాయకులతో అందులో జోగి రమేష్ వాళ్ళందరూ కూడా ఉన్నట్లున్నారు ఆ ఫోటోలలో. వాళ్ళందరితో మాట్లాడుతున్నట్లు ఇందాక నేను కొన్ని ఫోటోలు చూశాను. ఆ ఫోటోలు ఎంతవరకు వాస్తవం, అవి లేటెస్ట్ ఫోటోలా పాత ఫోటోలు అనేది నాకైతే ఐడియా లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రోల్ అవుతున్నాయి ఆ ఫోటోస్. ఇంకో విషయం ఏంటంటే లక్ష్మి గారు మీరు అన్నారు కొంతమంది అధికారులు ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే అఫ్ కోర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మీద అనేకమైన ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే 1,72,00,000 రూపాయలు నేను జరిమానా కడుతున్నాను అంటే అసలు అతని మీద ఒక కేసు నమోదవుతుంది, లేకుంటే అతని మిస్సెస్ నడిపిస్తున్న గోడౌన్ల మీద ఒక కేసు నమోదవుతుంది అన్న విషయం పేరుని నానికి ఎట్లా తెలుసు? ఎవరో ఒకరు అందజేస్తేనే కదా. మేము మొదటి నుంచి బాధపడేది ఇప్పుడు అఫ్ కోర్స్ మేము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు మేడం, మాకు ఒక ఆవేదన ఉంటుంది. ఎందుకంటే గతంలో చిన్న పోస్టులు పెడితే అర్ధరాత్రి వచ్చి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టులు చేస్తున్నారు కదా. ఈరోజు ఏమైపోయింది అదంతా? మేము తలుపులు బద్దలు కొట్టమని చెప్పట్లా, లేకుంటే మేమేమి అన్యాయంగా అక్రమంగా రోడ్డు మీద ఈడ్చుకొని రామని చెప్పట్లా. తప్పు చేసినామని వెంటనే పట్టుకొని అంటున్నాం. వాడికి 3-4 రోజులు ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారు? 3-4 రోజులు ఎందుకు వెసులుబాటు ఇచ్చి ఆ తర్వాత మీరు పారిపోండ్రా, లేకుంటే మీకు తగ్గ దారులు ఎత్తుక్కోండ్రా, కొన్ని ఏమైనా క్లాస్ ఉంటాయి చూసుకుంటారా, దాని బట్ట మీరు బయటికి పోండ్రా అని వదిలేస్తున్నామా? ఈరోజు మాకున్న బాధ కూడా అదే. ఎందుకంటే మేము ఎంతవరకు మాట్లాడగలం మేడం, మేము ఎంతవరకు మా ఆవేదన చెప్పగలం? ఈరోజు చంద్రబాబు కాదు సజ్జా అజయ్ గారు, సరే పార్టీ నాయకులు సీనియర్లు మాట్లాడడం ఒక ఎత్తు, ఓకే వీ కెన్ అండర్స్టాండ్. కాకపోతే ఇక్కడ పార్టీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ ఏమి ఎందుకు చేయలేకపోతుంది? ఇప్పుడు పేర్ని నాని గారు మొన్నటికి మొన్న వచ్చి కూడా ఎన్ని సవాళ్ళు విసిరారు? ఓకే సరే మీరు అలా ఉంచితే వివేక్ గారిని అడుగుతాను. వివేక్ గారు, ఇదే బియ్యం విషయంలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారని ఎంత వెటకారంగా పేర్ని నాని గారు మాట్లాడారు. అసలు బియ్యం ఏంటో, బియ్యం పాలేంటో, అసలు ఈ అరాచకాలు ఏంటో ఏమీ తెలియనట్టుగా ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడుతుంటే సీజ్ చేయాల్సింది ఎవరిని, మీరు టార్గెట్ చేయాల్సింది ఎవరిని? అక్రమార్కులు ఒక్కళ్ళు అరెస్ట్ కాలేదు ఇప్పటి వరకు. వివేక్ గారు. మేడం గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్ సభ్యులకు, అలాగే మహా న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం.
అంటే మేడం దీనికి నేను 2-3 సార్లు గతంలో చెప్పాను. పీడిఎస్ రైస్ కు సంబంధించిన ఒక మాఫియాని కంట్రోల్ చేయడానికి స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి. ఈ మధ్యలో స్క్రాచ్ నుంచి టాప్ వరకు దీన్ని ప్రక్షాళన చేస్తే తప్ప మధ్యలో ఉన్న ఏ వ్యక్తిని, లేకపోతే టాప్ కానీ బాటమ్ లో కానీ లేకపోతే మిడిల్ మేనేజ్మెంట్ లో కానీ ఎవరు ఇందులో సహకరించినా కూడా మళ్ళీ అదంతా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ప్రక్షాళన అంటూ జరిగితే పీడిఎస్ రైస్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో జరగాలి. ఎందుకంటే ఇది సెంట్రల్ కు సంబంధించిన వ్యక్తులు, అంటే అధికారులు కావచ్చు, కింద నుంచి సప్లై చేసే వ్యక్తులు ఎక్కడెక్కడైతే గోదాముల నుంచి తరలిస్తున్నారో ఈ చైన్ సిస్టమ్ అనేది, అంటే ఇదంతా ఇంటర్లింక్ డిపెండెన్సీ మేడం. ఇది ఒక్కొక్క సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్ కు అక్కడ మనుషులు సహకరించే వాళ్ళు, చెక్ పోస్ట్ లో సహకరించే వాళ్ళు, లేకపోతే గోదాములకు సంబంధించిన రైస్ మిల్లర్స్ సహకరించే వాళ్ళు. సో వీటిలన్నిటిలో అంటే లోకల్ ఎమ్మెల్యేకి తెలియకోకుండా జరగకుండా జరిగే తంతు, అంటే ఉమ్మడి జిల్లాలోనే 13 జిల్లాలకు సంబంధించిన అన్ని 175 నియోజకవర్గాల గురించి కూడా చెప్తున్నాను. సో ఈ గత దశాబ్దాలుగా ఉన్న ఈ ఆలోచన పెడధోరణిని ఆల్ ద నైట్ రాత్రికి రాత్రి అయితే చేయలేము. దానికి ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజరు చట్టాన్ని, దీనిలో ముఖ్యంగా ఏంటంటే చట్టానికి అంతగా బలమైన శిక్షలు లేవు. ఇందులో పీడిఎస్ అక్రమార్కుల మీద ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పెట్టాలి బలమైన సెక్షన్లు కానీ బలమైన చట్ట సవరణలు కానీ కావాలని ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళడానికి మేబీ ఇంకొక 2-3 నెలల్లో దీని మీద ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే అధికారులకు, అలాగే రేషన్ డీలర్లకి, చెక్ పోస్టులకు సంబంధించినది, చట్టాన్ని బలోపేతము. సో ఈ 4 ఏరియాస్ ని స్ట్రెంథెన్ చేసుకుంటే తప్ప ఈ పీడిఎస్ రైస్ అనేది అరికట్టలేం. తర్వాత నగదు బదిలీకి సంబంధించిన ఆలోచన కూడా ఒకటి వచ్చింది తెర మీదకి. అలాగే రైస్ కు సంబంధించినది డైరెక్ట్ గా మంచి సన్న రైసే ఇవ్వచ్చు కదా, అయితే ఖజానా మీద 1800 కోట్ల భారం పడుతుంది ఎవ్రీ ఇయర్. ఏది సన్న బియ్యం ఇస్తే డైరెక్ట్ గా తింటారు వాళ్ళు. సో ఈ 2-3 ఆప్షన్స్ ని కూడా ఓపెన్ లోనే ఉన్నాయి. సరే, ఇది ప్రభుత్వం ఆ పీడిఎస్ బియ్యం బయటికి పోకుండా మనకు ఉపయోగపడే విధంగా పోనీ అది బయటికి పోయి అది మార్కెట్ అయిన తర్వాత మన వాళ్ళకి ఏం బియ్యం ఇవ్వాలి అనే దాని మీద అది విస్తృతమైన చర్చ జరగాలి. అది ఆ ప్రణాళికలు కూడా వెళ్ళాలి, ఇది ఓకే. కానీ పేర్ని నాని గారి విషయంలో అసలు మొత్తం వైసీపీ టైంలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎంతమందికి ఈ మిల్లులు ఉన్నాయి? మిల్లుల ద్వారా, మిల్లులు అంటే మామూలుగా ఒకప్పుడు గ్రామాల్లో మీకు తెలిసినా మాకు తెలిసినా ఆ చుట్టుపక్కల ప్రజలు పండించిన ధాన్యం తీసుకువెళ్ళి అందులో బియ్యంగా మార్చడం, దాని మీద వచ్చిన ఆదాయంతోనే మిల్లుల వాళ్ళకి ఆదాయం ఉంటుంది. కానీ ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్లో మిల్లుల సంఖ్య పెరిగింది. ఎందుకు పెరిగింది? ఈ మిల్లుల్లో ఏం చేస్తున్నారు? సరే బ్రాయిలింగ్ ఏదో చేస్తున్నారు కాబట్టి పెరిగింది అనేది వచ్చింది. పోనీ ఎంతమంది ఎమ్మెల్యేలకి ఈ మిల్లులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ముఖ్యంగా పేర్ని నాని గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతిసారి తెర మీదకి వచ్చేవాళ్ళుగా. అసలు పవన్ కళ్యాణ్ గారు వస్తే పేర్ని నాని గారే ఉండేది ప్రతిరోజు ఫైట్. అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. కానీ మరి కనీసం అంటే మిమ్మల్ని టార్గెట్ చేశారు అన్న కోణంలో అయినా సరే మీరు ఎందుకు ఆయనకు సంబంధించిన విషయాలని ఇప్పుడు పట్టుబడితే తప్ప ఇన్ని రోజులు 6 నెలలు పట్టింది ఆ పేర్ని నాని గారి మిల్లుల్లో ఇలాంటిది నడుస్తుందని? అంటే మేడం ఒకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు ఈ వ్యవస్థను ఒక వ్యక్తి టార్గెట్ గా కాదు మేడం, మొత్తం ఈ పీడిఎస్ అక్రమ రవాణా వెనక ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచనని బట్టబయలు చేస్తూ వాళ్ళని చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమము 13 ఉమ్మడి జిల్లాలలో విస్తృతంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు 24 hours వర్క్ చేస్తున్నారు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అందులో ఒక్కొక్కటిగా తవ్వుతూ ఉండగా ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క తాలూకా హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న ఏ గోడౌన్లలో ఎలా వెళ్తుంది, ఇంక్లూడింగ్ మొన్న వైజాగ్ కు సంబంధించి కూడా 487 టన్స్ పీడిఎస్ అక్రమ రవాణాకు దాచిపెట్టిన డంప్ ను బయటకు తీయడం జరిగింది. ఆశ్చర్యపోయాం. అంటే వైజాగ్ కేంద్రంగా ఎన్ని థౌజండ్స్ ఆఫ్ అక్రమ రవాణా జరుగుతుంది, కాకినాడ నుంచి ఎలా జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ పోస్టులు ఎలా దాటాయి, సో వీటి అన్నిటి వెనకాల ఎలాగ జరుగుతుంది అనేది ఒకటి తవ్వి తీస్తున్నాం. అందులో పేర్ని నానే కాదు, నాట్ ఓన్లీ దట్ పర్సన్. అయితే 6 నెలల సమయం అని అంటున్నారు కదా, ఒక పక్క గవర్నమెంట్ సంక్షేమం అభివృద్ధి అనేది చాలా వాస్ట్ గా, చాలా ఎన్లార్జ్ గా చేసుకుంటూ, పెద్ద స్థాయిలో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ యొక్క అవినీతికి బట్టబయలుకు సంబంధించిన మరో కోణంలో తవ్వి తీస్తూనే ఉన్నాం. సో అన్ని కోణాలు తవ్వి తీసే క్రమంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎక్కడ బయటపడిన వెంటనే అక్కడ మళ్ళీ ఇదేదో వ్యక్తిగతంగా తీసుకొని వాళ్ళని టార్గెటెడ్ గా కాదు,
ప్రజల సొమ్మును ప్రజల సొమ్మును జోబుల్లో నింపుకున్న వ్యక్తుల యొక్కను ఖచ్చితంగా మనం అకౌంటబిలిటీలోకి తీసుకొచ్చి ప్రజలకు ముందు నిలబెట్టాలనే కాన్సెప్టే. ఇదేదో వాళ్ళను వ్యక్తిగతంగా చేసేది కాదు. అయితే వాళ్ళ నేచర్ ఆఫ్ మెంటాలిటీ గురించి కూడా ఒకసారి మనం చెప్పాల్సి వస్తుంది. ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు, అంబటి గాంధీ లాంటి వాళ్ళు, సో ఇలాంటి XYZ వాళ్ళంతా గత ప్రభుత్వం చేసిన వాళ్ళు. ఇప్పుడు పేర్ని నానికి సంబంధించినవి ఏదైతే వాళ్ళ మిసెస్ పేరు మీద ఉందో ₹1 కోటి ముందస్తుగా చెల్లిస్తామన్నారు. ఎన్ని రైస్ బ్యాగులు మిస్ అయ్యాయంటే 3087 రైస్ బ్యాగులు మిస్ అయ్యాయి, 187 టన్స్. సో ఈ 187 టన్స్ మిస్ అయినవి అరౌండ్ 3087 బ్యాగ్స్ మిస్ అయ్యాయి అనేది ఒకటి ప్రాపర్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి ఆమె ఏమన్నదంటే మిస్ అయిన బ్యాగులకు నేను డబ్బు చెల్లిస్తానని అన్నది. ఎలా చెల్లిస్తారు అసలు? ఏ కోణంలో చెల్లిస్తారు? ఎందుకు అసలు మిస్ అయినాయి? ఎలా మిస్ అవుతాయి అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా కన్ఫెస్ చేసేసారు వాళ్ళు. అంటే మా దగ్గర మేము ఈ అక్రమ రవాణాకు మాకు మొదటి నుంచి అలవాటు ఉంది, మేము ఇలా చేస్తున్నాము, ఇది మా వ్యాపారం అనేది వైసీపీ నాయకుల్లో పేర్ని నాని గారు వేరయా అన్నట్టుగా చేశారు మొత్తానికి. మిస్ అయిన వాటికి డబ్బు చెల్లిస్తామని ఒక ప్రకటన వచ్చింది మనకు ఆమె నుంచి. మిస్ అయిన వాటికి డబ్బు చెల్లిస్తాం ఎలా చెప్తారు ఆ మాట? సో అక్కడ ఆటోమేటిక్ గా కన్ఫెస్ చేసేసారు. అయితే రెండోది వచ్చేసి 3708 బ్యాగులు. అయితే పేర్ని నాని యాటిట్యూడ్ చూద్దాం ఒకసారి. గత ప్రభుత్వం 2022 అక్టోబర్ 22న వారి ప్రవర్తన చూడండి ఒకసారి. డిఎస్పీతో మాట్లాడే విధానం ఏమన్నారు? డిఎస్పీ తోటి బెదిరించాడు కారు దగ్గర. డిఎస్పీతో మాట్లాడుతున్నట్టే విశాఖ మినిస్టర్ గుర్తుపెట్టుకో. బ్రేక్ అవుతుంది మీ ఆడియో, అలాగే ఆడియో కూడా. చెప్తాను. అతను ఏమంటున్నాడంటే నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ని, ఎవడయ్యా ఇక్కడ కార్లు పెట్టిండేది, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఏమనుకుంటున్నావు? ఆయన కారును పక్కన పెట్టారంట. అక్కడ డిఐజీ కారు, ఇంకొక వారి పోలీస్ అధికారుల కార్ల ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ పోలీస్ సీక్వెన్స్ లో పెట్టుకున్న కార్లు ఉంటే అది కాదని ఈయన కారు పక్కన పెట్టారని వచ్చి చిందులేస్తున్నాడు డిఎస్పీ మీద. ఎవడయ్యా ఇంకా పోలీసులు అరేతొరే చంపేస్తాము లాభాషలు మాట్లాడిన మినిస్టర్లు, ఉత్తరాంధ్రకు సంబంధించిన దాసరి సీదిలి అప్పలరాజు, వీళ్ళంతా కాలర్ పట్టుకొని మాట్లాడినవి ఇవన్నీ గత ప్రభుత్వంలో మనం వెరీ ఫ్రీక్వెంట్ గా చూసాము ఇవన్నీ. సో వీళ్ళ నేచర్ ఆఫ్ మెంటాలిటీ, యాటిట్యూడ్ ఏంటంటే ప్రభుత్వము మాది, మేము ఎన్ని అరాచకాలు ఎన్ని దోపిడీలు చేసినా అడిగేవాడు లేడు అంటూ చెలరేగిపోయిన వ్యక్తుల్లో ఒక టాప్ 10 లో ఇతను కూడా ఉంటాడు, ఈ పేర్ని నాని అనే వ్యక్తికి సంబంధించినది. సో వీళ్ళ అరాచకాలు ప్రతి ఈ గత 5 ఏళ్లకు సంబంధించినవి ఏదో ఒక అంశంలో తవ్వుతుంటే వస్తూనే ఉంటాయి ఇలాంటివి. సో ఇవన్నీ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈ క్రైమ్స్ అన్ని కలిపి మనము ఖచ్చితంగా మనం ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది ఖచ్చితంగా జరగాల్సిన విషయమే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు తప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కున్నారు? ఇందాక మీరు రేవతిన పాయింటే, ఎందుకు వీళ్ళు దాక్కుని ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు? ముందస్తు బెయిల్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదు, నీ దగ్గర రైస్ గోడౌన్ లో ఏమీ మిస్ అవ్వలేదు, లేకపోతే ఇంకోటి ఏ నేరము చేయలేదు అని భావించినప్పుడు నువ్వు ముందస్తు బెయిల్కి వెళ్ళి ఎందుకు అప్స్కాండ్ అయ్యి ఎవరు కుటుంబ సభ్యులు కనిపించకుండా ఉన్నారు? సో అక్కడ కూడా మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఆబ్వియస్ గా వీళ్ళు నేరం పాల్పడ్డ దోషిగా తేలే అవకాశం ఉందనేది విషయం వాళ్ళకి తెలిసే కోర్టును ఆశ్రయించారు. సో ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరిగిన కేసెస్ ఇవన్నీ. రైట్ అండి. అప్సాన్ గారు, అజయ్ గారైనా వివేక్ గారైనా మాట్లాడిన దాంట్లో అంటే నాయకులుగా వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి, మేమేం చేయాలి అని మాత్రం చెప్పగలుగుతారు. కానీ ఇక్కడ ఇనిషియేషన్ తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, లోకేష్ గారు, వీళ్ళు తీసుకోవాలి. ఇంత అంటే ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఈ బియ్యం దాంట్లో అంటే ఏదో ఒక దాంట్లో, ఒక ఇసుక దాంట్లో అయినా, బియ్యం దాంట్లో అయినా, మద్యం అయినా ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్కళ్ళ హస్తం ఉంది అని చాలా స్పష్టంగా వస్తుంది. ఇక్కడ మొదలు పెడితే అసలు ఒక్కొక్కళ్ళని గనక తీయడం మొదలు పెడితే ఎంతెంత దోచుకున్నారో ఏ ఒక్కరూ మినహాయింపు కాదనిపిస్తుంది చూస్తుంటే. మరి ఈ తీయడంలో ఎందుకు అంటే రాజకీయ యుద్ధం అవుతుందని కూటమి ఇంత బలంగా ఉన్నాము, 164 సీట్లు బలం ఉన్నామని చెప్పుకునే కూటమి ఎందుకు భయపడుతుంది? ఇక్కడ సరే చట్టం ప్రకారం వెళ్తామని పదే ఎందుకు అక్కడికే కన్ఫైన్ అవుతుంది? ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి 6 నెలల కాలం పూర్తయినా సరే
అధికార వ్యవస్థ నుంచి ఇప్పటికీ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వానికి దక్కట్లేదనేది వాస్తవం. కొంత సహాయ నిరాకరణ జరుగుతూ ఉంది అనేది వాస్తవం. ఎందుకనంటే ఈ జరిగిన తప్పుల్లో అధికారులు కూడా సమాన భాగస్వాములు. ఆ రోజు నాయకులు మాత్రమే కాదు, ఆ నాయకులకు సహకరించి ఆ తప్పుల్లో సమాన భాగస్వాములు, ఈ దోపిడీకి సహకరించింది కూడా అధికారులే. సివిల్ సప్లైస్ అధికారులకు తెలియకుండానే ఆ గోడౌన్లో నుంచి కీస్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న గోడౌన్లో నుంచి వీళ్ళు బియ్యం ఎత్తుకెళ్ళరా? కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆ విచారణ జరిగితే గోడౌన్ యజమానిగా ఉన్న పేరుని జయసుధ గారితో పాటుగా ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా బుక్ అవుతారు. కాబట్టి ఇవాళ వాళ్ళే ఈ తప్పును కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు ఈ గ్రావిటీని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ముందుగా కొంచెం డబ్బులు కట్టండి, కొంచెం మీకు మీరుగా కన్ఫెస్ అయ్యి, మనం విచారణ సందర్భంగా పోలీసులు ప్రశ్నిస్తారు కదా, నీకు నువ్వుగా కనుక అడ్మిట్ అయితే నీ కేసు శిక్ష తగ్గే పట్టడానికి మేము సహకరిస్తాము అని చెప్పని ఆ విధమైన చావు తెలివితేటలన్నీ ప్రయోగించి వీళ్ళకి ఆ సూచనల సలహాలు ఇచ్చి ఈ పెనాల్టీ కట్టించింది అధికారులే. అసలు అన్ని రోజులు వెసులుబాటు ఎట్లా ఇచ్చారు మీరు గమనించుకోండి. మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎలక్షన్ జరిగిన రెండో రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి పోలీసుల గృహ నిర్బంధం నుంచి పరారైన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాల్టి దాకా వాళ్ళుగా సరెండర్ అయిన వాళ్ళు తప్ప పరారైన వాళ్ళు ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. రేపు మొన్న 14వ తారీఖుకి 7 నెలల కాలం దాటిపోయింది పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారై. అవును, మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు రికార్డ్ రూమ్ దహనం కేసులో మాధవరెడ్డి అనే అతను పరారయ్యి ఎన్నో నెలలు అయిపోయింది. బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఇప్పటి వరకు అతిగతి లేడు. మీకు ఎన్ని కేసులకు సంబంధించి కళ్ళ ముందు మన గౌతమ్ రెడ్డి పరారై అవగలిగాడు కదా. పేర్ని కుటుంబం ఇన్ని ఆరోపణలు వచ్చి మీడియాలో చర్చ జరగటం మొదలుపెట్టిన తర్వాత కూడా వాళ్ళు జాయింట్ కలెక్టర్కి మేము పెనాల్టీ కడతాము అని చెప్పని లేఖ రాసిన తర్వాత కూడా వాళ్ళు పోలీసులు కనుగప్పి తప్పుకోగలిగారు కదా. నిన్న పేర్ని నాని బయటకు వచ్చాడు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ అదృష్టం ఏంటి అంటే ఆ గోడౌన్ జయసుధ గారి పేరు మీద ఉండటంతో ఈ విధంగా కనీసం ఈ తప్పైన అడ్మిట్ అవుతా ఉన్నారు. కానీ అదే ఆమె పేరు కనుక లేకపోయి ఉన్నట్టయితే, కిట్టు పేరు నాని గారి పేరు ఉండున్నట్టయితే బాహాటంగా బరి తెగించి ఇట్లాగే బొంకుతా ఎదురుదాడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆమె డిఫెన్స్లో పడుతుంది కాబట్టి, ఆమె కేసులు పాలవుద్ది కాబట్టి, ఆమె అరెస్ట్ అవుద్ది కాబట్టి ఇంట్లో గృహిణిని ఆ పరిస్థితిలో చూడలేని గత్యంతరం లేని పరిస్థితిలోనే ఈ మాత్రం ముందుకొచ్చి పెనాల్టీ కట్టారు. కానీ అందులో రాజకీయాలు లేని మహిళలు అనే వరకు ఇప్పుడు అందువల్ల ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు చేసిన తప్పుకి అంటే వీళ్ళు ఆమె పూనుకొని ఆమె బియ్యం మాయం చేయించుద్దా? గోడౌన్ ఆస్తి ఆమె పేరు మీద ఉండొచ్చు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేది, ఆ లాబింగ్ చేసేది వీళ్ళు, ఆ స్టాక్ లో నుంచి మాయం చేయించేది వీళ్ళ ఆదేశాలతో జరుగుతాయి. అవి ఇవాళ బలిపశువులుగా మారేది ఎవరంటే ఇళ్లలో ఉండే ఆడవాళ్ళ ఆస్తి వాళ్ళ పేరు మీద ఉన్న పాపాలు. ఇవాళ కూడా ఏంటంటే ఆమె ఇంట్లో అబ్బా కొడుకులు ఇద్దరికి ముద్ద కూడా పెట్టకుండా బయటికి వెళ్ళగొడతాను, నన్ను అనవసరం గిరికిచ్చారని చెప్పని వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. అందుకోసం అని చెప్పని ఇక దండాలు దశకాలు పెట్టి లేదులేమ్మా ఏదోటి తిప్పలు పడతామని చెప్పని ఇక పోలీసులకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ఫైన్ కడతామని చెప్పని లాబింగ్ మొదలు పెట్టారు. 100కి 100 రూపాయలు అధికార వ్యవస్థ సహకారంతో జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా ఈ ఒక్క అంశంలోనే కాదు. ఇప్పుడు జోగి రాజీవ్ని అతను అగ్రిగోల్డ్ భూములు ట్యాంపర్డ్ చేసి తన పేరు మీద రిజిస్టర్ చేసుకొని వాళ్ళు అమ్ముకున్న కేసులో అరెస్ట్ చేశారు కదా. అదే కేసులో జోగి వెంకటేశ్వరరావు, జోగి రమేష్ బాబాయ్ ఇప్పటి వరకు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలే? ఆ రోజు జోగి రాజీవ్తో పాటు జోగి వెంకటేశ్వరరావు కూడా కలిపి కో-అక్యూజ్డ్. ఇప్పటి వరకు అతను అరెస్ట్ చేయలే. ఎట్లా ఇన్ని నెలల పాటు తప్పించుకొని తిరగలుగుతున్నారు అంటే మనం ఎప్పుడో 1993 బాంబు పేలుళ్ల తర్వాత దావుద్ ఇబ్రహీము, టైగర్ మెమన్ సోదరులు దేశం వదిలిపెట్టి పారిపోయారని చెప్పని విన్నాం. అంతకంటే పెద్ద నేరస్తులా వీళ్ళు? మనం గమనిస్తున్నాం తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు విదేశాల్లో దాక్కున్నాడు అని చెప్పని ఆ స్థాయిలో ఉన్నారు ఇవాళ వీళ్ళు కూడా. సంవత్సరం గడిచింది ఆ టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావుని ఇప్పటికి తేలాపోయారు. అదే విధంగా 7 నెలలు గడిచింది పిన్నెల్లి వెంకటరామరెడ్డి. ఎక్కడో బ్రేక్ పడుతుందండి ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ. ఖచ్చితంగా అధికార వ్యవస్థ చిత్తశుద్ధితో పనిచేయటం లేదనేది వాస్తవం. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చిత్తశుద్ధితో ఉంటే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే అధికారులు మేనేజ్ చేయడం అసలు కష్టమే కాదు. అంత అధికారులు ప్రభుత్వం మాట వినకుండా ఉండేలాంటి పరిస్థితులు అయితే ఎక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కొంత పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది.
హోంమంత్రి గారి వైపు నుంచి పిన్నెల వెంకటరామరెడ్డి అనేవాడిని వారం రోజుల్లోపు తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి అని చెప్పని ఆదేశాలు వెళ్తే డీజీపీ ఎందుకు యాక్ట్ చేయడం ఆ విధంగా? మన గుంటూరు నాయకులందరూ కలెక్టరేట్కి వెళ్ళి ఇచ్చిన దాంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పుడు బయటకు వచ్చారు. ఏది ఇప్పుడున్న పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నాయకులందరూ విడుదల రజనీ గారు అక్కడ గుంటూరు నాయకులు అందరూ కలిసి వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్లో మొన్న మధ్య కార్యక్రమం తీసుకున్నారు, రైతులు విద్యార్థులు అని చెప్పేసి అక్కడ దానికి బయటకు వచ్చారు. ఇప్పుడు ఇంకొక అంశం కూడా చూస్తా ఉన్నాం. నిన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో అక్కడ వైసీపీ వాళ్ళు ఏదో ఆక్రమణలు తొలగించడానికి వెళ్తే ఆ జేసీబీ మీద పడుకొని వీరంగం వేసేవంట. ఎవడో రండిరా, ఎవడో కూల్చేవాడు రండి అది ఇది అని చెప్పని. తర్వాత నిన్న సీదిరి అప్పలరాజు అక్కడ ఒక తెలుగుదేశం నాయకుడు నాగరాజ్ అని ఆయన్ని హత్య చేయడానికి బీహారీ గ్యాంగ్ని పిలిపించారు అని చెప్పని అక్కడ ఆ సుపారీ ఇచ్చిన వాళ్ళని ఇద్దరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చిందులేసే అంట. మొట్టమొదట ఈ విధమైన ఇటువంటి వాళ్ళని వెనకేసుకురావడానికి వచ్చి పోలీసుల మీద ఈ జులుం ప్రదర్శించే ప్రయత్నం చేసే వాళ్ళని, ఈ విధమైన ఆక్రమణల్ని తొలగింపుకి అడ్డుకునే వాళ్ళని ముందు వాళ్ళ ఈపులు బద్దలు కొడితే ఒకళ్ళిద్దరికి, అప్పుడు మిగిలిన నాయకులకి అంటే వాళ్ళ గుణపాఠం నేర్పినట్టు అవుద్ది. ఖచ్చితంగా ఇది అధికార పార్టీ లోపం ఉంది, అధికార వ్యవస్థ లోపం ఉంది, ఆ నాయకులు సరైన స్థాయిలో పర్యవేక్షణ లోపం జరుగుతుంది అనేది వాస్తవం. అవును, రైట్. అజయ్ గారు, లక్ష్మి గారు, ఇప్పుడు ఒకటి మేడం, చట్టం ముందు ఎవడైనా సరే ఒకటి పైన ఒకటి కింద అని ఎప్పుడు చూడకూడదు ఎక్కడ కూడా. ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు వాస్తవానికి ఎవరైతే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు అడ్డం పడుతున్నారో, వాళ్ళ పనులు చేసుకోవడానికి అడ్డం పడుతున్నారో, వాళ్ళు నిజంగా వాళ్ళందరినీ కూడా కాలర్ పట్టుకొని లోపలేసేయాలి. చట్టానికి ఎవడు అతీతుడు కాదు కదా. సామాన్యుడికైనా ఒకటే చట్టం, డబ్బున్నోడికైనా ఒకటే చట్టం కదా. కానీ మన దేశాల్లో ఆ చట్టాలు అట్లా పనిచేయవండి. ఎందుకంటే వాళ్ళందరూ ఏమంటారు, వాళ్ళందరూ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులనే కదా మాట్లాడేది. కానీ కార్యకర్త మాత్రం వాడు ఏ పార్టీలో ఉన్న కార్యకర్త అయినా సరే 1 లాక్కి వెళ్ళిపోతారు. ఈరోజు జెండాలు మోసే కార్యకర్తలు వాడు ఏ పార్టీ వాడనా కానివ్వండి, కానీ వాడిని మాత్రం లాక్కి వెళ్ళిపోతుంది ప్రతి చట్టం. కానీ చట్టం మాత్రం కేవలం నాయకులకు మాత్రం చుట్టాలుగా మారుతుంటది. ఆ వ్యవస్థలు మారాల. ఈరోజు పేరు నాని లాంటోడే కాదు మేడం, మీరు ఇందాక అన్నారు పార్టీలో అనేక మంది అవినీతి పరులు ఉండొచ్చేమో అంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆస్తుల్లో మహిళలకు కూడా సమాన చట్టం కల్పించాలని ఒక చట్టాన్ని పట్టుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతిలో కూడా సమాన హక్కు కల్పించాలా. ఎందుకంటే మనం భర్తలు చేసే అవినీతిలో భార్యలకు కూడా ఒక భాగాన్ని పంచండి, నిత్యం అధికారం మనమే ఉంటాం. అధికారం మారినప్పుడు కదా, వాళ్ళు కూడా గెలుచుకోవట్లేదు కదా అధికారం మారుతుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పేర్ని నాని గారి సతీమణి ఆవిడ ఎప్పుడైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో లేదో, ఎక్కడో పూజా కార్యక్రమాల్లోనో ఏదో కార్యక్రమాల్లో మనం చూసాం ఓటేయడానికి వచ్చినప్పుడు. అలాంటి వాళ్ళను కూడా ఈ రోజు బజారుని వేసినట్టు అయిపోయింది కదా, వాళ్ళ పేర్లు వాళ్ళ ఇది ఇలాంటి సొమ్ము అవసరమా అని ఇంట్లో ఉన్న మహిళలు అడగరా? అడిగితే వీళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారా లక్ష్మి గారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరే నువ్వు మార్రా బాబు, ఇక సాలరా, మనకున్న సంపాదన చాలు, మనకున్న ఆస్తులు చాలు, ఇక తగలెట్టుకుంటావా అని నాకు తెలుసు ఆయన కన్న తల్లి విజయమ్మ గారు 100 సార్లు తలబాదుకొని ఉంటుంది. విన్నాడా? అన్నందుకు ఆవిడ బయటికి పంపించేశాడు కదా, అండగా ఇచ్చిన చెల్లిని బయటికి పంపించేశాడు కదా. దానికి ఫలితం ఏంటి? మొన్న 24 ఎన్నికల్లో తల్లి చెల్లి ఇద్దరు దూరం అయిపోయారు కదా, కనీసం ఓట్లు కూడా లేదు కదా ఈయన ముఖానికి. ఈ రోజు జరగట్లేదు మేడం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి కేసులో ఎంతమంది ఐఏఎస్ అధికారులు లోపలికి వెళ్ళలేదు, కానీ ఏ ఒక రాజకీయ నాయకుడు కుటుంబం కూడా లోపలికి పోవాలా. ఆ రోజు వీళ్ళ కింద పనిచేసిన అధికారులు మాత్రమే లోపలికి పోయారు. ఈ రోజు కూడా ఎందుకు అధికారులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు అధికారులు వీళ్ళకి వెంటనే అన్ని కూడా ముందే చేరవేస్తున్నారు అంటే, ఈ రోజు జరిగిన ప్రతి అవినీతిలో ప్రతి ఒక్క అధికారి హస్తం ఉంది. ఏ అధికారి అండా లేకుండా, ఏ అధికారి హస్తం లేకుండా ఆ రోజు వేలాది కోట్ల రూపాయల బియ్యం ఏ విధంగా తరలించబడింది, వేలాది టన్నుల ఇసుక ఏ విధంగా తరలించబడింది, వేలాది లీటర్ల లిక్కర్లు మద్యం బాటిల్ ఏ విధంగా అక్రమంగా తరలించబడ్డాయి, వేలాది టన్నుల మైనింగ్ ఏ విధంగా తరలించబడ్డాయి, అధికారులకు తెలియదా? అధికారులకు సంబంధం లేదా? ఈ రోజు మనం అరెస్టు చేయాల్సింది కేవలం ఆ రోజు వైసీపీ ఉన్న మాజీ మంత్రులలో, మాజీ ఎమ్మెల్యేలో, నాయకుల్లో కాదు, ఆ రోజు వీళ్ళ కింద పనిచేసిన ప్రతి ఒక్క అధికారిని కూడా లాక్కొస్తే ఏ ఎమ్మెల్యే ఎంత దోచాడు, ఏ సర్పంచ్ ఎంత దోచాడు, ఏ ఎంపీటీసీ, ఏ ఎంపీపీ, ఏ జెడ్పీటీసీ, ఏ లోకల్ నాయకుడు ఎంత దోచాడు, అధికారులందరినీ అడ్డం పెట్టుకునేది ప్రతి విషయం కూడా బయటకు తెలుస్తుంది. అప్పుడు కదా అధికారులు కూడా మార్చాలా. ఫ్రెష్ మైండ్ ఉన్న పాలిటిక్స్ లో ఉన్న ఫ్రెష్ మైండ్ పర్సన్స్ తీసుకురావాలా, అవినీతి మచ్చలేని వ్యక్తులను తీసుకురావాలా. ఈ రోజు గతంలో పనిచేసిన అధికారులు ఈ రోజు ఇక్కడ పనిచేస్తుంటే గతంలో ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు ఎవరికి తెలుసండి?
అదే అధికారులు వాళ్ళని కాపాడాలా? అజయ్ గారు కరెక్ట్. మీరు అన్న దాంట్లో మీ ఆవేశంలో అర్థం ఉంది, మీ ఆగ్రహంలో. మీరు అంతకుముందు అందుకే అనేక సందర్భాల్లో అరెస్టులు అయిన వాళ్ళల్లో మీరు ఉన్నారు, అరెస్టులు అయ్యారు, దెబ్బలు తిన్నారు, అన్ని రకాలుగా ఆవేశం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ప్రభుత్వ విధానంకి వచ్చే వరకు ఎందుకు అంటే మన పని మనం చేసుకోవాలి అంటే శత్రువుల గురించి ఎక్కువ ఆలోచించొద్దా అనే దాంట్లోకి వెళ్ళారా, లేదంటే ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, మరి ఏ పాయింట్లో వీళ్ళు మెత్తబడ్డారో అర్థం కావట్లేదు. ఇప్పుడు లక్ష్మి గారు శత్రువుల గురించి కొన్ని అంశాలని పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు కదిలించిన తర్వాత ప్రభుత్వం దాని యాక్షన్ ఇంకాస్త సీరియస్ గా తీసుకోవడం, అంటే కూటమిలోనే ప్రభుత్వం ప్రతిపక్షం ఇటు అటుగా ఇద్దరు పనిచేస్తున్నారు, ఇదేదో బాగుంది అనుకున్నాం. పేర్ని నాని గారి విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించే వరకు ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోదా? ఇప్పుడు లక్ష్మి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మ్యామ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో టు బి ఫ్రాంక్ జరుగుతున్న విషయం ఏంటంటే 2014లో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జరిగిన తప్పులు మళ్ళీ సేమ్ 2024లో రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తే మాకు వచ్చేదేమీ లేదండి. వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చాలనుకున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అడుగు తినే స్థాయికి వెళ్ళిపోయింది. ఏ ఒక్క యువత విద్యార్థి బాగుపడే పరిస్థితి లేదు, ఏ ఒక్క రైతాంగం బాగుపడే పరిస్థితి లేదు, ఏ ఒక్క మహిళకి రక్షణ లేదు. కాబట్టి ఇటువంటి ఒక సైకో ప్రభుత్వం, పరికమాల ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి పోరాటాలు చేశారమ్మా. ఆడపడుచుల దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా పోరాటాలు చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తర్వాత ఈ రోజు మళ్ళీ ఏమవుతుందంటే గ్రౌండ్ స్థాయిలో సేమ్ గతంలో వైసీపీలో ఎవరైతే నాయకులుగా కొనసాగారో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళందరూ ఈ రోజు అవసరమైతే టీడీపీ, అవసరం కాకపోతే జనసేన, ఇంకొక అవసరం కాకపోతే బీజేపీ, వీళ్ళందరూ మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి ఇక్కడే తలదాచుకుంటుంటే ఇంకా ఎవరి మీద కేసులు పెడతారు? ఏ అధికారి వచ్చి ఏ నాయకుడిని పట్టుకోగలుగుతాడు మేడం? ఎవడు పట్టుకోగలడు చెప్పండి? ఈ రోజు మేము అలాంటి సామాన్య కార్యకర్త వెళ్ళి ఎందుకు మళ్ళీ వాళ్ళని మనం జాయిన్ చేసుకుంటున్నామంటే నో ఆన్సర్స్. ఈ రోజు పార్టీలకి ఏం కరువు లేదు, కార్యకర్తలకి ఏం కరువు లేదు. 164 స్థానాలు ఉన్నాయి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో. అద్భుతంగా ఉన్నాం మనం. ఇంకా ఎందుకు మనకు నాయకులు? ఇంకా ఎందుకు దరిద్రాలు మాకు? అక్కడ రాజీనామాలు చేయటమా? అక్కడ రాజీనామా చేసి వెంటనే జగన్మోహన్ రెడ్డిని తిడితే ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరికమాల పనులు చేశాడంటే 5 ఏళ్ళు మీరు ఏం పీకేదనుకున్నారు? అతను పరికమాల పనులు చేసేటప్పుడు చెప్పాలి కదా. ఈరోజు అటువంటి వ్యక్తులందరూ వచ్చి ఈరోజు అయితే టీడీపీ తలుపులు తెరపోతే జనసేన తలుపులు తెరపోతే బీజేపీ, కానీ మేము జాయిన్ చేసుకుంటున్నాం. 3 పార్టీలు కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇంకా కార్యకర్తలు తక్కువై జాయిన్ చేసుకుంటున్నామో, లేకుంటే ఇంకా నాయకత్వం కావాలని జాయిన్ చేసుకుంటున్నాం, మాకే అర్థం కావట్లా. ఈ రోజు నిజంగా మా మీద పార్టీలు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మాకు ఎటువంటి భయం లేదు. మేము చచ్చేంత వరకు ఆ జెండాలు మోస్తూ కార్యకర్తలకే పనిచేస్తాం. మేము నిజాయితీ వైపు నిల్చుంటాం. కానీ ఎందుకు ఇటువంటి అవినీతి పరులందరినీ మనం దరి చేర్చుకోవాలా? దానికి ఏ ఒక్క నాయకుడైనా సరే మాకు సరైన సమాధానం చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత రావటం మొదలైతే ఏ పార్టీ కూడా దేనికి పనికిరాదు. మేము 151 స్థానాలను జగన్ తిరిగి పడలేదా? ఇది ప్రజా వ్యతిరేకత కాదా? మళ్ళీ ఈ రోజు అదే విధంగా నాయకులు మనం చేర్చుకుంటే ప్రజా వ్యతిరేకత రాదా? ఎగ్జాక్ట్లీ. అక్కడున్న ప్యానెల్లో ఉన్నాడు వివేక్ గారు కానీ మీరు కానీ పార్టీ కోసం ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఆయన జనసేన కోసం ఎలా పోరాడారు, మీరు టీడీపీ కోసం ఎలా పోరాడారు తెలిసిందే కదా. మీరు ఇప్పుడు ఆయన మాట్లాడే దాంట్లో అర్థం ఉంది, 100% అర్థం ఉంది. ఇలా వెళుతున్నారు కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఇటు అటు మనోడే అని మీ వాళ్ళకి చెప్పడము, సరే చూసి చూడనట్టు ఇది చేయడం. అజయ్ ప్రస్తావించిన అంశానికి నాదొక అడ్మిషన్ ఏంటి అంటే సబ్మిషను, ఈ చేరికలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు, తర్వాత ఎంపీపీలు, జెడ్పీటీసీలు మొట్టమొదట వీళ్ళు ఫిరాయించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ మొదలు పెట్టగానే నేను 2-3 లైవ్ డిబేట్లో చెప్పాను, నేను ఇంత ఘన విజయం దక్కింది. ఆ నాయకులు ఈ పార్టీలో లేకున్నా ప్రజలు ఈ విజయం కట్టబెట్టారు. ఈ నాయకులందరూ ఆ పార్టీలో ఉండి అంత ఘోర ఓటమి నుంచి ఆ పార్టీని కాపాడలేకపోయారు. వాళ్ళ అవసరం ఏముంది మీకు? ఎందుకు వాళ్ళని చేర్చుకోవాలి? ఆ నాయకులు ఈ పార్టీకి అవసరం, ప్రజలే మీకు ఇంత 40% ఓటు బ్యాంక్ అటు వెళ్ళడానికి కారణం ఈ నాయకులు వచ్చేస్తే 40% వస్తుందనేమన్నా. ఇక్కడ అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. నాయకులే మేము ఇటు చేయి తిప్పితే ఇటు ఒక 1000 ఓట్లు పడతాయి, అటు చేయి తిప్పితే అటు ఒక 1000 ఓట్లు పడతాయి అనే రోజులు పోయినాయి. పార్టీ గొడుగు నీడ కింద ఉండి పార్టీని ప్రజలు ఆదరిస్తే నాయకులు నెగ్గారు తప్ప
ఓడిన రోజు ఏ నాయకుడు కాపాడాడు ఓటమి నుంచి? పిఎఫ్ఆర్. రైట్. వివేక్ గారు మీరేమంటారు? మేడం చెప్పండి మేడం. అజయ్ గారు అన్నట్టుగా ఈ పార్టీలోకి నాయకులు వలసలు రావడం, మీరంతా చేర్పించుకోవడం, ఎక్కడ బాలినేని గారితో జనసేన మొదలుపెట్టిన దగ్గర నుంచి సరే పార్టీ అధిష్టాన ఆగ్రహానికి మళ్ళీ ఎక్కడ గురవుతామో అన్న భయం, ఆ టెన్షన్ కూడా మీలో కూడా ఉంటుంది ఖచ్చితంగా. నేనేమి మిమ్మల్ని ఆ విషయంలో ఏదో ట్రిగ్గర్ చేస్తున్నానని కాదు, బట్ కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆలోచించుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి ఇందులో. ఇది నేను అన్నట్టుగా స్టార్టింగ్ నుంచి ఏదో పాయింట్లో వీళ్ళని చూసి చూడనట్టు వదిలేయడం అవుతుందా? ఎందుకంటే బియ్యం విషయంలో మహాన్యూస్ చైర్మన్ గారే స్వయంగా గ్రౌండ్లోకి వెళ్ళి 3-4 ప్లేసుల్లో ఎక్కడెక్కడ ఎలా తరలిస్తున్నారని, అగర్వాల్ పేరు అప్పటికి ఎవరికి తెలియదండి పెద్దగా. అలాంటి అగర్వాల్ ఒక మిల్లు లోపల ఉంటే బయట ఉండి ఇక్కడ లోపల అగర్వాల్ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా ఓపెన్గా మాట్లాడి ధైర్యంగా తీసుకొస్తే ఇంకేముంది పట్టుకుంటారు అనుకున్నారు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటికి 5వ నెల, ఇది 5వ నెల అయింది గవర్నమెంట్ వచ్చి. ఇంకా బియ్యం పేర్ని నాని గారి మిల్లులో దొరికినాయి, రేపు పాత ఇంకో వైసీపీ ఎమ్మెల్యే మిల్లులో దొరుకుతాయి, ఇంకో చోట దొరుకుతాయి. ఇక రోజు మనం వీటి గురించి మాట్లాడుకోవడమే. వివేక్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దీన్ని సీరియస్గా తీసుకుంటారా? యా మేడం, సీరియస్గా తీసుకున్నారు కాబట్టే సీజ్ ద షిప్ అన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్తో మాట్లాడతామని అన్నారు. ఆయనకు కమిట్మెంట్ ఉంది మేడం. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బాటం నుంచి టాప్ లెవెల్ ఐఏఎస్ ఐపీఎస్ల వరకు ఇందులో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం ఉంది. అదేదో ఒకే ఒక్కడి సినిమాలో సార్ నాకు మంత్రి గారు చెప్పారు సార్ నాకు పైన కలెక్టర్ గారు చెప్పారు సార్ నాకు కింద తహసీల్దార్ చెప్పారు సార్ అంటే ఎవ్రీబడి అన్నట్లు ఈ దాంట్లో ప్రతి ఒక్కరు అవినీతిలో ఉన్నారు మేడం. అందుకే మనము వాళ్ళను ఆల్ ద నైట్ అందరినీ సస్పెండ్ చేయలేము, ఆల్ ద నైట్ వాళ్ళని అందరినీ తీసుకెళ్లి లోపల వేయలేము. వాళ్ళకు 1-2-3 సార్లు అవకాశం ఇస్తున్నాము మారడానికి, లేకపోతే రివోక్ చేసుకోవడానికి, వారి గత ప్రభుత్వం యొక్క ఆలోచనలను రివైవ్ చేసుకోమంటున్నాము. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు బాలినేని గారైనా ఎవరైనా అధిష్టానం తీసుకునే నిర్ణయాలు, అలాగే బాలినేని గారి నుంచి గత వైసీపీలో ఉన్నప్పుడు కూడా బాలినేని లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజలకు అండదండలుగా నిలబడే వాళ్ళు, అలాగే ఇంకా రాజకీయ పరంగా వాళ్ళకున్న విభేదాలు కావచ్చు, రకరకాలైన ఆలోచనలతో ఉన్నప్పుడు అది అధిష్టానం తీసుకునే నిర్ణయాలు. నన్ను చెప్పినా కూడా నేనేమి ప్రాబ్లం లేదు. ఆ సంబంధించిన అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు, పై స్థాయిలో తీసుకునే నిర్ణయాలకు మేము దాని మీద మాట్లాడలేము. కాబట్టి సో అధినేతలు తీసుకునే నిర్ణయాలకు శాంటిటీ ఉంటుంది. అయితే మీరు అడిగిన దాంట్లో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏదైతే ఈ బియ్యానికి సంబంధించినది గత 6 నెలల నుంచి జరుగుతున్నది మా అధినేత నోటీస్కి వచ్చినప్పుడు, అలాగే పౌర సరఫరాల శాఖగా మనోహర్ గారు క్షేత్రస్థాయిలో దాదాపుగా 30-40 సార్లు ఉమ్మడి జిల్లాలలో రైస్ గోదాములకు సంబంధించిన చెక్కింగ్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఉదంతము ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. బియ్యం తరలింపు విషయంలో అవి కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు నేను వస్తాను అన్నప్పుడు, సార్ ఇంకా కొంచెం టైం అడుగుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళను బ్యాలెన్స్ చేస్తున్నారు, దానికి ఒక్కొక్కటి తవ్వుతున్నాము, అక్రమాలు అయిపోతున్నాయి, ఈ నెలలో ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఈ వారంలో వచ్చేద్దురు అని పైన ఏదైతే కస్టమ్స్ కు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, పోర్ట్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఆప్ చేస్తూ వస్తున్నారు. సో ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా ఇంకా నేను వెయిట్ చేయలేనని సడన్ గా రావడంతో అక్కడ ఎస్పీ గారు ఆ రోజు మాయమవడం జరిగింది. సో ఎన్ని విషయాలన్నీ ఒక్కొక్కటిగా తవ్వుతుంటే వస్తూనే ఉన్నాయి. బట్ మీరు ఇందాక నేను చెప్పినట్టు దీనికి సంబంధించిన శిక్షలు చాలా తక్కువ ఉన్నాయి మేడం. 2 to 3 years మాత్రమే ఉన్నాయి. నేను అనేది అదే, మనము సెక్షన్లు పెట్టినా కూడా 2-3 years లో ఒకవేళ దాన్ని నిరూపణ చేసినా కూడా వాళ్ళు దోచుకునేదేమో వేల లక్షల కోట్ల రూపాయలు. ఒక్క సంవత్సరానికి 48,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు పీడిఎస్ రైస్ రూపంలో బయటకు వెళ్ళిపోతుందంటే చిన్న అమౌంట్ కాదు అది. కానీ వాళ్ళకి పడే శిక్షలు ఎంత? 2 to 3 years. అవి చాలా చిన్న కేసుల్లాగా అవి రైస్ అంటే పెట్టి కేసు కాదు కానీ 420 కేసెస్ అవన్నీ. సో ఆ 420 కేసెస్ కు సంబంధించిన శిక్షలు చాలా చిన్నవి. అదే అంటున్నాను, ముందు మనం లాను స్ట్రెంథెన్ చేసుకోకుండా వాళ్ళని మనం పట్టుకున్నా కూడా 14 రోజులు రిమాండ్, లేకపోతే ట్రయల్ కోర్టు నాన్ బెయిలబుల్ కేసు అది చీటింగ్ కేసులో మీరు చూస్తే మీరు అన్నట్టుగా చిన్న చిన్న శిక్షలు. ఇప్పుడు స్టార్టింగ్ లో అప్సాన్ రాజేష్ గారు చెప్పారు, ఇది ఎలక్షన్ లో వీళ్ళు మెన్షన్ చేశారా ఈ సీజ్ అవుతున్న ఆస్తులు, దొరికిన ఆస్తుల్ని ఎందుకు మెన్షన్ చేయలేదు? మెన్షన్ చేయకపోతే ఆ సెక్షన్లు ఏంటి? అలాగే
దీన్ని అంటే అక్రమ ట్రాన్స్పోర్ట్ అంటే నిజానికి ఇప్పుడు మనీ లాండరింగ్ కానివ్వండి, లేదంటే ఫెమా కేసులు కానీ షిప్ ద్వారా పంపిస్తున్నది ఎందుకు మీరు ఇప్పటివరకు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు? ఈడీ ఎందుకు ఇందులో ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు? లేదంటే సిట్ నుంచి విచారణ జరుగుతుంది తీసుకుంటున్నాం అంటున్నారు. అట్ ద సేమ్ టైం బయటకు వస్తున్న ఇంకా అక్రమాలు ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంది. అంటే సిట్ ఏం చెప్తుంది? దొరికిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయమని చెప్తుందా? దొరకాల్సిన వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఉన్నారని చెప్తుందా? దొరికిందెంత, పోయిందెంత, అసలు ఎంత అక్రమం జరిగిందని చెప్తుందా? అసలు సిట్ ఏం చెప్తుంది అన్నది కూడా ఇప్పటివరకు లెక్కలేదుగా. సిట్ లేదు. సిట్ అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే మేడం, మొత్తము ఈ గవర్నమెంట్ రాకముందు గత 5 ఏళ్ల నుంచి ఒక ట్రాక్ రికార్డ్ అంటూ తీస్తే ఆ ట్రాక్ రికార్డులలో ప్రభుత్వ సరఫరా నుంచి ఎంత వెళ్ళింది, డీలర్లకు ఎంత వెళ్ళింది, డీలర్ల దగ్గర అంతా డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా అనేది అది అధికారికంగా లెక్కలు ఉంటాయి. సో వన్స్ అక్కడ అధికారికంగా లెక్కలు ఉన్న తర్వాత చెక్ పోస్టులలో దొరికినది ఎంత అధికారికంగా, ఇవన్నీ మనం సెన్సస్ మన క్యాల్కులేషన్ స్టాటిస్టిక్స్ అంతే మనం అధికారికంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినది చెక్ పోస్టుల దగ్గర అనధికారికం ఎంత, గోడౌన్లకు తరలించింది ఎంత, గోడౌన్ రికార్డ్ ఎంత, గోడౌన్లలో అది అధికారికంగా వచ్చిన బియ్యం ఎంత, లేకపోతే ఈ సోనా మసూరి అవి కూడా పెట్టుకోవచ్చు, డంప్ ఎవరైనా పెట్టుకోవచ్చు. అయితే రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి వచ్చిన అధికారికమైన బియ్యం కోటా ఎంత, అవి కాకుండా రైస్ ను పాలిష్ మరికొంత చేసి ఏది పీడిఎస్ రైస్ ని కొంచెం పాలిష్ చేస్తున్నాయి. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే పీడిఎస్ రైస్ ని పీడిఎస్ గా యాజ్ డీస్ గా అమ్మట్లేదు, లైట్ పాలిష్ చేస్తున్నారు. లైట్ పాలిష్ చేయడం వల్ల కొన్ని చోట్ల కొన్ని దేశాలకి పాలిష్డ్, కొన్ని చోట్ల సేమ్ యాజ్ డీస్ గా పీడిఎస్ రైస్, కొన్ని చోట్ల లోకల్, అలా వివిధ రూపాల్లో వెళ్తుంది. సో వివిధ రూపాల్లో వెళ్ళినప్పుడు మనము యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చిన దాన్ని వాళ్ళు మాడిఫై చేసినట్టు దానికి ముందు ఆధారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటివి ఎన్ని దొరికాయి గోడౌన్స్ లలో. సో వాటికి అన్నిటికీ లెక్కలు తీసి అప్పుడు సిట్టు ఒక బలమైన ఆధారాలతో కోర్టు ముందు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆషమాషిగా నంబర్ ఆఫ్ ఏదో మనకు దోచిన అంకె వేసేసో లేకపోతే ఆధారం లేకుండా సబ్మిట్ చేసినా కూడా దోషులు తప్పించుకుంటారు. మన మెయిన్ టార్గెట్ సిట్ అనేది రిపోర్ట్ ఇప్పటి వరకు జరిగింది తీయడానికి సరిపోతుంది, రేపు ఏం జరగాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు. బట్ ఇంకా బాగా లోతుగా వెళ్ళాలి. మొత్తం ఆధారాలు, బలమైన ఆధారాలు సంపాదించి దోషిని కటకటాలు వెనక్కి నెట్టాలి. అది ముఖ్యమైన మనకున్న టార్గెట్ ఏంటంటే దోషి తప్పించుకోకుండా చూడాలి. అది మెయిన్ టార్గెట్ ప్రభుత్వం, అది చెప్తున్నాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ.